హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక జోక్ చెప్తాను. నేను జరిగిన విషయము ఇంటి దగ్గర. మా దగ్గర కొంచెం ఇంటి చుట్టూ కొంచెం సేఫ్టీ కొరకని సీసీ కెమెరాలు పెట్టేసినాము. పెట్టినాక కొన్ని రోజులకు ఎలుకలు కొట్టి మొత్తం ఖరాబు అయ్యింది. అది వైర్ అనేది ఒక వైర్ అనేది ఖరాబ్ అయింది ఎలుకలు కొట్టి, రేకుల దగ్గర కదా, అందుకని. అయితే మేము సీసీ కెమెరాల కనుక ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత మేము ఏం చేసినాము, అవి మేము పట్టినవి మొత్తం అని ఎండకేసినాము. బట్టి పెట్టనికే ఎండకేసిన ఎంబడి ఏం చేసినాము, అందరం కలిసి కూర్చున్నాము. ఆయన వచ్చిండు, సీసీ కెమెరాలు మొత్తం ఫిట్ చేస్తున్నాడు, చెక్ చేసి వైరింగ్ చేసి ఉన్నాడు. ఆడ నిలబడిండు, మా దగ్గర ఇంటి ముంగల నిలబడిన తర్వాత మేమేమన్నాము, అరే దెబ్బ పని కానిండిరా, ఎండ అవుతుంది కదా, మధ్యాహ్నం టైం అయికొస్తుంది, దయ్యం లేస్తే కష్టం అవుతుంది అని చెప్తే సీసీ కెమెరాలు అయితే ఆయన ఏమనుకున్నాడంటే, అతను ఇక్కడ పక్కల శ్మశాన వాటికి ఉంది కదా, అరే నిజంగా సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేయడానికి వచ్చినా కదా, పక్కల శ్మశాన వాటికి ఉందానా, నిజంగానే దయ్యాలు ఉన్నాయానా అందుట్లో అని అడిగిండు. అంటే లేదన్నా అట్లేం లేదంటే, లేదన్నా మీరు దయ్యాలు అది ఇది అని అంటుంటారు కదా, దయ్యం అది ఇది అని అంటుంటారు అంటే, లేదన్నా మా తమ్ముని బిడ్డ వండుకున్నది కదా, ఆమెను మేము ముద్దుగా దయ్యము అది ఇది అని పిలుచుకుంటాము అని అన్నాం. ఆయన దెబ్బకు బుగులు పట్టి డబ్బులు ఇవ్వండి అన్న వెళ్ళిపోతామా అని చెప్పి అన్నాడు. ఇంకా అంటే అట్లేం లేదన్న, పిల్ల వండుకున్నది కదా, మళ్ళీ లేస్తే పని చేయనిది ఏడుస్తుంది, అందుకని మేము అట్లా అన్నాము అని మేము అన్నాము. కానీ ఆయన మామూలుగా అయితే భయపడలేదు. మేము నవ్వలేక కడుపు ఉబ్బనికి నవ్వి సచ్చినాం. మేము శ్మశాన వాటికి ముందలు ఉన్నది, ఆయన సీసీ కెమెరాలు ఫిట్ చేయడానికి వస్తే కొత్త వ్యక్తులు వస్తే ఏమవుతుంది, నిజంగానే ఉండొచ్చురా, ఎప్పుడన్నా చూసి నింటారు, నిజంగానే దయ్యముని ఉంటుంది, ఈ మాట మాట్లాడిండ్రు అనుకుంటారు. కానీ మేము మా దగ్గర పొట్టిది చూసింటారు కదా, చిన్నది, ఇంతకుముందు వీడియోలలో కూడా చూసి ఉంటారు, మేము దాన్ని దయ్యం అని పిలుస్తాం. ఆ దయ్యంలాగానే చేస్తుంది, మమ్మల్ని వచ్చి బహు అని బెదిరిస్తుంది, అందుకని మేము దాని పేరు దయ్యం అని పెట్టుకున్నాం. వచ్చిన వాళ్ళకేమో ప్రతి ఒక్కరు దయ్యాలు ఉన్నాయారా ఇడా అని అడుగుతారు. అట్లా ఫ్రెండ్స్, కామెంట్ ఎలా ఉంది? బాగుంది కదా, మస్తు ఫన్నీగా ఉంది అసలు, మస్తు నవ్వి సచ్చినాం. ఆయన రియాక్షన్ చూస్తే, ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు ఎంత గుండె దడా అన్నది ఆయనకైతే. ఎందుకంటే ఎట్లయినా కానీ నేను శ్మశాన వాటికి ఉంది, నిజంగానే ఉంటుందని అనుకున్నాడు ఆయన. అది మెయిన్ పాయింట్. ఇట్లా మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. జోక్స్లో మా వాళ్ళు మామూలుగా ఏరు అసలు, అవతల భయపెట్టించేటట్లు మాట్లాడింటారు రోజు. ఆయన అయితే మధ్యాహ్నం టైం ఇంకా నిజంగానే దయాలు ఉంటాయని ఆయన నిజంగానే బెదురుకున్నాడు. ఇంకా దెబ్బకు దడుచుకొని వెళ్ళిపోయాడు. నయం సీసీ కెమెరాలు ఫిట్ చేయకముందు అయినంటే ఇంకా ఉండకుండా అనుకో, అవి అట్లనే ఉంటుండే, ఆయన అటు వెళ్ళి పారిపోతుండే.